హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మార్నింగే లేచి పనంతా కంప్లీట్ చేసుకున్నాం. ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన ఈ రోజుది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మీరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకు. హలో ఫ్రెండ్స్, లేచి చూడండి బయటనైతే మంచిగా వాటర్ పట్టేసి ముగ్గు అయితే పెట్టే. నెక్స్ట్ వచ్చేసి నేను ముగ్గేస్తా అంటే ఆల్మోస్ట్ గాడుపుకు ముగ్గు అయితే కొట్టుకనే పోతుంది. మనకి చుట్టూ అంతా మంచిగా కడుక్కోవాలి కదా. దాని తర్వాత ఇప్పుడు పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫెస్టివల్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఇట్లా సింపుల్ గానే వేసుకుంటాను. ఎప్పుడు కొన్ని విలేజెస్ లో ఎట్లా అంటే ఆ రోజు నాన్ వెజ్ ఉండదు. మా సైడ్ అయితే నాన్ వెజ్ ఉంటది. చుక్క ముక్కలేని ఫెస్టివలే ఉండదు కదా. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్లో దీపం పెట్టడం అయితే అయిపోయింది. నేనైతే ఇది మొన్న రీసెంట్ గా తీసుకున్నా అని చెప్పిన కదా, తులసి మొక్క దగ్గరనైతే ఇప్పుడు దీపం అయితే పూజా కార్యక్రమం అయిపోయినాకనే కదా మనకి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ అయితే. ఫెస్టివల్ కొన్ని వెరైటీస్ అన్న చేసుకోవాలి కదా. మరి సోషల్ మీడియానే అర్థమైతలేదు, ఇంకా అందులో యూట్యూబ్ అనేది అర్థమైతే. మంచి కంటెంట్ వీడియోస్ పెట్టు, ఎంత మంచి వీడియో షూట్ చేసి పెట్టు, కాకపోతే వ్యూస్ అనేది ఒక 100 దాటి అయితే రావు. ఇట్లా అయితే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాక ఓ మహాతల్లి అయితే కామెంట్ చేసి అట్లా అని చెప్పేసి నువ్వు ఏం కంటెంట్ లేని వాళ్ళని నెగిటివ్ గా చేసి మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఎవరిని నెగిటివ్ చేసి మాట్లాడట్లేదు. జస్ట్ నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేసి ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, చూసే వాళ్ళకన్నా. ఎందుకంటే మార్నింగ్ లేచి ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పెట్టాలంటే ఎంత టాస్క్ ఉంటుంది. మళ్ళీ పెట్టిన తర్వాత దానికి వ్యూస్ లైక్స్ ఉన్నాయి ఏముండే. కాకపోతే రెగ్యులర్ గా వీడియోస్ పెట్టాలి అనే ఆలోచన ఒక్కటే ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా మనది ఏదో ఒక్క వీడియోనన్నా రీచ్ కాకపోతుందా అనే ఒక హోప్ ఉంటుంది. డైలీ షార్ట్ వీడియోలు పెడుతున్నాం, కాకపోతే రీచ్ ఉండట్లేదు. అట్లా అని చెప్పేసి మనం స్టాప్ చేయలేము. ఏదో ఒక వీడియోనన్నా మనకి లక్ వీడియో ఉంటుంది కదా. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మన మొబైల్ ఒక్కటే కాదు, మనకి లక్ అనేది కూడా కంపల్సరీ ఉంటేనే. ఆ లక్ లేకపోతే నువ్వు ఎన్ని వీడియో షూట్ చేసినా, నువ్వు ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా మనకు అసలు కలిసి రాదు. అదంతా పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కిచెన్లోకి రావాలంటే కొంచెం కంఫర్ట్ ఉండాలి కదా. సారీ అనేది కొంచెం కంఫర్ట్ ఉండదు అని చెప్పేసి డ్రెస్ అయితే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసి అయితే పెట్టేసుకున్నా. ఎందుకంటే అప్పటికే 9:30 10 అవుతుంది, పిల్లల ఆకలి అంటారు. మా స్పెషల్ ఏంటి అని అంటే బగారా రైస్, అది కూడా బాస్మతి రైస్తో. బాస్మతి రైస్ని అయితే నేను ఫస్ట్ నానబెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పూరికి అయితే పిండి కలిపేసి పెట్టుకు. రైస్ కుక్కర్ ఉంది, రైస్ కుక్కర్లోనే వేయచ్చు. కాకపోతే ఫస్ట్ దీనిపైన పోపు వేసిన తర్వాత రైస్ కుక్కర్లో పెడదామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడనైతే నేను పోపు వేసి నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేసి బగారా సామాన్ మొత్తం అందులో వేసేసిన. ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఇందులో కొంచెం మసాలా వేస్తా నేను. మీరు వేస్తారో లేదు తెలియదు కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాని తర్వాత వాటర్ అయితే పోసేసిన. వాటర్ పోసిన తర్వాత నేను దాన్ని రైస్ కుక్కర్ రోజు మా స్పెషల్ మటన్ కర్రీ. సో మటన్ కర్రీకి అయితే ఇక్కడ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. లాస్ట్ లో మీరే ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు వెజ్జా నాన్ వెజ్జా, ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో అనేది. కొంచెం చిక్కగా రావాలి, మా ఆయనకి గ్రేవీ టైప్ ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను పోపు చేసేటప్పుడు అందులోనే టమాటా కూడా వేసేసిన, అప్పుడే చిక్కదనంగా వస్తుంది మంచిగా. ఇప్పుడైతే మటన్ అయితే ఆల్రెడీ పొయ్యి మీద వేసేసిన, చూసిరా.
అక్కడ రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది, మటన్ కర్రీ అటు సైడ్ అవుతుంది, ఇటు సైడ్ అయితే పూరీలు చేసి. ఇంకా టైం ఉంటే మిర్చి కూడా వేద్దాం అనుకున్నా, కాకపోతే అప్పటికే టైం లేట్ అయిపోయింది కదా, ఫాస్ట్ గా పూరీలు అయితే చేసేస్తున్నా. అప్పటికే మా పిల్లలకైతే 2 పూరీలు 2 పూరీలు అయితే వేసి ఇచ్చిన, ఎందుకంటే టైం లేట్ అవుతుంది కదా, మనం తినేసరికి ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది. నేను ఇక్కడ పూరీలు చేస్తుంటే మధ్యలో వచ్చి మా పిల్లలు కూడా నేను ముద్దలు చేస్తా అని చెప్పేసి వాళ్ళు కొద్దిసేపు హెల్ప్ చేసి ఫైనల్ గా మా వంటలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. చూసిరా, మటన్ కర్రీ అండ్ బగారా రైస్, పూరి. ఎంత చేస్తామో కిచెన్ అంత దరిద్రంగా అయిపోతుంది, కాకపోతే అంత నీట్ గా వేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా మేము అన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాం. మా వాళ్ళు అయితే స్ప్రైట్ తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి షాప్ వచ్చేసరికి ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసి పెడదాం అని చెప్పేసి నేనైతే అన్ని ఇక్కడనైతే పెట్టేసిన, వచ్చినాక వెంటనే తినొచ్చు కదా అని. ఎట్లుంది? స్టైల్గా తింటాడు కన్నయ్య. మధ్యాహ్నం లంచ్ అయితే చేసినాక మళ్ళీ ఈవినింగ్ అయితే బయటికి చిన్న పని ఉంటే బయటికి వచ్చినాక మా చిన్న బాబుని మమ్మీ నాకు నూడిల్స్ కావాలా అని చెప్పేసి ఇళ్ళ కోసం అయితే నూడిల్స్ తీసుకొచ్చిండు. నూడిల్స్ అండ్ చికెన్ మంచూరియా తీసుకొచ్చిండు. అవి కూడా పిల్లలకి వేసేసి నైట్ మంచిగా తినేసి అయితే పడుకున్నాం.